ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయः విశ్వరూప సందర్శన యోగः. 35వ శ్లోకం. సంజయ ఉవాచ ఏతచ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ధృతరాష్ట్ర మహారాజా, భగవానుని మాటలు విన్న అర్జునుడు చేతులు జోడించాడు. అతని శరీరం భయంతో వణికిపోతూ ఉంది. వంగి వంగి మాటిమాటికి నమస్కారాలు చేస్తున్నాడు. గొంతు బొంగురుపోయింది. భయంతో నోట మాట రాలేదు. అలాగే మాట పెగుల్చుకొని కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణ, అర్జునుడు ఏమీ మాట్లాడినప్పుడు వారిద్దరినీ చూస్తూ వారి మనోభావాలను తెలుసుకుంటూ తాను చూసినవి తెలుసుకున్నవి యథాతథంగా ధృతరాష్ట్రుడికి విన్నవించుకుంటున్న సంజయుడు మధ్య మధ్యలో మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా కృష్ణుడు తన అనంతమైన విశ్వరూపాన్ని అర్జునుడి మనోనేత్రానికి గోచరించజేసి మరలా అర్జునుడిని తన ధర్మమైన యుద్ధము చేయమని ప్రోత్సహించి ఊరుకున్నాడు. అప్పటిదాకా అర్జునుడు కృష్ణుడి మండుతున్న భయంకరమైన నోట్లోకి అందరూ ప్రవేశించటం, ఆయన అందరినీ నమలటం, తప్పించుకున్న వారిని నాలుకతో నోట్లోకి లాక్కోవటం అన్నీ చూసి పరమాత్మను ఒక విధ్వంసకారుడిగా, లయకారుడిగా, అందరినీ చంపేవాడిగానే అర్థం చేసుకున్నాడు. కానీ ఆఖరును కృష్ణుడు చేసిన బోధ విని పరమాత్మ కేవలం జీవుల కర్మఫలములను ఇచ్చేవాడు. ఎవరెవరి కర్మఫలముల కొద్దీ వారు పుట్టటం, చావటం జరుగుతూ ఉంది. పరమాత్మ కేవలం నిమిత్త మాత్రుడు. ఆయనకు ఏమీ పట్టదు. కాలము తన ధర్మం తాను నెరవేరుస్తూ ఉండి కాలపురుషుడుగా పరమాత్మ కాలధర్మమును నెరవేరుస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. పరమాత్మకు పూర్తిగా శరణాగతుడయ్యాడు. నీవే తప్ప నితఃపరం బెరుగ అనే స్థితికి వచ్చాడు. కానీ అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని చూసిన భయం ఇంకా పోలేదు. శరీరం వణుకుతూ ఉంది. భయంతో కంపించిపోతున్నాడు. ఆ ప్రకారంగా భయంతో వణికిపోతూ ఉన్న అర్జునుడు చేతులు జోడించి ఇలా అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. 36వ శ్లోకం. అర్జున ఉవాచ స్థానే వృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రవృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. ఋషికేశ, నీ నామమును పలకటం చేత, నీ మహత్తును స్తుతించటం చేత ఈ జగమంతా ఆనందంతో నిండిపోయింది. నీవు చేస్తున్న దుష్ట శిక్షరక్షణతో అందరూ చాలా ప్రీతిని పొందారు. దుర్మార్గులైన రాక్షసులు నీకు భయపడి నలుదిక్కులకు పారిపోతున్నారు. పుణ్యాత్ములైన సిద్ధులు, సాధ్యులు మొదలగు దేవతాగణములు నీకు నమస్కరిస్తున్నారు. ఇక్కడ సిద్ధులు, మహర్షులు నిన్ను ధ్యానిస్తున్నారు. నీకు భయపడిన రాక్షసులు నలుదిక్కులకు పారిపోతున్నారు. ఇదంతా అర్జునుడు చూస్తున్నాడు. అంటే మంచివారికి భగవంతుని నమ్ముకున్న వారికి భక్తులకు భయం అంటూ ఉండదు. వారు దేనికి, చివరికి మృత్యువు కూడా భయపడరు. పరమాత్మను చూసిన ఆనందంలో మైమరచిపోతారు. మహదానంద భరితులవుతారు. వారి ఆనందానికి అవధులే ఉండవు. అటువంటి వారిని
సిద్ధ సంఘాలు అని అన్నాడు వ్యాసుల వారు. మన పరిభాషలో కేవలం పరమాత్మనే నమ్ముకుని మనస్సుని ఆత్మలో లీనం చేసి పరమాత్మను శరణాగతి పొందిన వారు ఏ పని చేస్తున్నా, ఏ వ్యవహారంలో మునిగి ఉన్నా పరమాత్మను మరువని వారు, నిష్కామ కర్మలు చేసేవారు, కర్తృత్వ భావన చేసేవారు. ఇటువంటి వారు నీ విశ్వరూపాన్ని చూసి మైమరచిపోయి నీ గురించి స్తోత్రం చేస్తుంటారు. కానీ దుర్మార్గుల కంటే చెడ్డ పనులు చేసేవారికి భయం ఎక్కువ. తాము పట్టుబడతామేమో అని ఎప్పుడూ భయపడుతుంటారు. అందరికంటే వారే చావుకు ఎక్కువ భయపడతారు. చావుకు దూరంగా పారిపోతారు. ఇంకా ఈ దేహంతో సుఖాలు అనుభవించాలనే కోరుకునేవాళ్ళు, దంభాచారము కలవారు, రాగద్వేషాలు కలవారు, వల్లమాలిన కోరికలు కోరుకుంటూ అవి తీరకపోతే కోపం తెచ్చుకునేవాళ్ళు, ఇటువంటి వారు మృత్యువుకు ఎక్కువగా భయపడతారు. దీనినే ఆసురీ సంపద అంటారు. మనం ఆసురీ సంపదను వదిలి దైవీ సంపదను ఆశ్రయిస్తే మనకు మృత్యు భయం ఉండదు. తప్పించుకోలేని మృత్యువును సంతోషంగా ఆహ్వానిస్తాం. అవసాన దశలో కూడా భగవంతుని స్మరిస్తూ ఉత్తమ లోకాలు పొందుతాము. 90 ఏళ్ల వాడు కూడా చావుకి తప్పించుకోవటానికి ఖరీదైన హాస్పిటల్లో చేరి ఆక్సిజను, వెంటిలేషన్ పెట్టించుకొని సాధ్యమైనంత వరకు చావుకు దూరంగా పారిపోతుంటారు. కానీ తుదకు మృత్యు నోట్ల పడక తప్పదు. ఇది అనునిత్యం మనం చూస్తూ ఉన్న సత్యం. ఇవన్నీ తెలిసి కూడా అందరం చావు అమంగళమని చావుకు దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంటాము. అదే మాయా. ఈ శ్లోకంలో రాక్షసులు భయంతో పారిపోతున్నారు అని అన్నారు వ్యాసుల వారు. అంటూ దుర్మార్గులు పరమాత్మ సన్నిధిలో నిలవలేరు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దుర్మార్గం ఉండదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఎవరి మనస్సు నిర్మలంగా ఉంటుందో అటువంటి వారిలో కోపము, అసూయ, ద్వేషము మొదలగు ఆసురీ భావాలకు చోటుండదు. అవన్నీ పారిపోతాయి. అందుకే వీటిని అరిషడ్వర్గములు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అంటే 6 శత్రువులు అని అన్నారు. మనసు నిర్మలంగా ఉంటే ఈ శత్రువులు పారిపోతారు. మనసు మలినంగా ఉంటే, పవిత్రంగా లేకుంటే ఈ శత్రువులు ఒకరి వెంటబడి ఒకరొచ్చి మనసులో తిష్ట వేస్తారు. మనలను అధపాతాళానికి తోసేస్తారు. ఈ కారణం చేతనే భయంకరమైన విశ్వరూపాన్ని చూసి రాక్షసులు పారిపోతున్నారు అని అన్నారు వ్యాసుల వారు. హరే కృష్ణ.